దేశ రాజకీయాల్లో జూలై 20 ఒక మైలురాయిగా మిగిలిపోయేలా కనిపిస్తుంది. రాజకీయ పరిణామాలు జూలై 20 సీజేపీ చెలో పార్లమెంట్ సందర్భంగా జరిగినటువంటి ఘటనలకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కసారిగా దేశంలో విపక్షానికి ఉత్సాహం వచ్చింది, అధికార పక్షాన్ని నిలదీస్తుంది. అదే సమయంలో అధికార పక్షం ఆత్మవిశ్వాసం లేదన్నట్టుగా సాగుతుంది. అనేక అంశాల విషయంలో ఆచితూచి సాగుతోంది. ఇలాంటి పరిస్థితి ఒకవైపు పార్లమెంట్లో నడుస్తుండగానే రెండో వైపు కాక్రోచ్ జనతా పార్టీ కొత్త టర్న్ తీసుకోబోతోంది. చాలా కాలంగా సీజేపీ అన్నది విద్యార్థి ఉద్యమంతో ఆరంభించి ఆ తర్వాత రాజకీయ పార్టీగా మొదలెట్టి నేరుగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది అని అనేక మంది అంచనా వేశారు. వాళ్ళందరి అంచనాలను తారుమారు చేస్తూ తాము అలాంటి ప్రయత్నం చేయబోవట్లేదు, ఇప్పుడే రాజకీయ పార్టీగా మారాలన్న ఆలోచన తమకు లేదు అని సీజేపీ వెల్లడించింది. తాజాగా ముంబైలో జరిగినటువంటి ఆ పార్టీ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు వెల్లడించింది. కేవలం విద్యార్థి ఉద్యమం, నీట్ పేపర్ లీక్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇలాంటి అంశాలతో సరిపెట్టుకోకుండా దేశం ఎదుర్కొంటున్న అత్యంత కీలక సమస్యల మీద తాము స్వరం పెంచబోతున్నాం అనే సంకేతాన్ని ఇచ్చేసింది. ముఖ్యంగా దేశంలో మీడియా, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ ఇవన్నీ భ్రష్టు పట్టాయి అనే తీరున వ్యాఖ్యానిస్తుంది. అభిజిత్ దీప్కే सीजेपी चीफ ఏమన్నారో ఒక్కసారి వినండి. नहीं देखिए, इसमें दो चीज़ें हैं. जैसे कि अभी क्या हो रखा है, चाहे पॉलिटिकल सिस्टम हो, चाहे जुडिशरी हो, चाहे मीडिया हो, चाहे इलेक्शन कमीशन हो, इन सभी इंस्टीट्यूशन से जनता का भरोसा उठ चुका है, पूरी तरह उठ चुका है. और जो हमारे मूवमेंट को सपोर्ट मिला था वो सिर्फ एजुकेशन तक लिमिटेड नहीं रहा था. जैसे जैसे आंदोलन बढ़ा वो इन सारे इंस्टीट्यूशन के ऊपर जो भरोसा कम हुआ है जनता का, वो गुस्सा दिख रहा था. जंतर मंतर पर दिख रहा था, मुंबई में दिख रहा था, बंगाल में दिख रहा था, चेन्नई में दिख रहा था, देश भर में दिख रहा था. तो इसलिए हमें लगता है इन सारे इंस्टीट्यूशंस में अकाउंटेबिलिटी वापस लाने के लिए और कहीं ना कहीं इन इंस्टीट्यूशंस को वापस से न्यूट्रलिटी वापस लाने के लिए एक पब्लिक मूवमेंट की ज़रूरत है, एक पब्लिक प्रेशर की ज़रूरत है. और पॉलिटिकल पार्टी जो मुझे आज लगता है कि आज जो पॉलिटिकल सिस्टम का जो सिचुएशन है वो बहुत ही ख़राब है. सुबह लोग किसी को चुनते हैं, शाम को किसी और की सरकार बन जाती है. सुबह एमएलए एमपी वो एक पार्टी का चुनते हैं, शाम तक वो किसी और पार्टी में होता है. और जब वो ना हो तो वो डिलीट हो जाते हैं. और अगर वो भी ना हो तो क्या हो जाता है, अपना जितना भी पार्टियां है उसको तोड़ा जाता है, ईडी सीबीआई भेजकर. तो ऐसे सिचुएशन में जनता जो है वो त्रस्त हो चुकी है इन सारी चीज़ों से. ఇది సీజేపీ నేతల మాటలు. త్వరలో ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నట్టు సంకేతం ఇచ్చేశారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలు, ఎన్నికల వ్యవస్థ మీద అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈవీఎంల తీరుతో ఫలితాలు తారుమారైపోవడం మీద అనేక పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కపెట్టినంతసేపు ఒక పార్టీకి మద్దతు వస్తే ఈవీఎంలు తిరగగానే బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేస్తున్నటువంటి వైనం మీద అనేక రకాలుగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలోనే ఈవీఎంలకు వ్యతిరేకంగా దేశంలో మళ్ళీ బ్యాలెట్ వ్యవస్థ రావాల్సిందే అనేటువంటి డిమాండ్ మీద ఉద్యమం చేపట్టాలి అని చాలామందే కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సీజేపీ ఎన్నికల వ్యవస్థలో మార్పు కోసం, ఎన్నికల కమిషన్లో జవాబుదారీతనం కోసం తాము పోరాడబోతున్నాం అనే సంకేతం పంపించడం అత్యంత కీలకమైనటువంటి అంశం. అదే సమయంలో న్యాయ వ్యవస్థ, మీడియా ఇలాంటి వ్యవస్థల్లో భ్రష్టు పట్టినటువంటి తీరుని బూజు దులపాల్సి ఉంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. తాజాగా సీజేఐ సూర్యకాంత్ కూడా కాక్రోచెస్కి కూసింత సానుకూల సంకేతాలు పంపించే తీరున వ్యవహరించారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం పెరుగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కూడా దాని తాలూకా ప్రభావం కనిపిస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు సీజేపీ న్యాయ వ్యవస్థలో కూడా అనేక రకాల సంస్కరణలు కావాల్సిందే అనే తీరున ఉద్యమానికి పూనుకుంటే మాత్రం ఇది దేశంలో అనేక రకాల పరిణామాలకి ఆస్కారం ఇస్తుందనడం నిస్సందేహం. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత బీజేపీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గింది. దాని తాలూకా ఆ పార్టీ నేతల వ్యవహార శైలిలో ప్రభావం చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ సీజేపీ మరొక ఉద్యమానికి అటు ఈవీఎంలకు వ్యతిరేకంగా, న్యాయ వ్యవస్థలో అనేక సంస్కరణల కోసం ఇలా అనేక రకాల అంశాల మీద ఉద్యమానికి పూనుకుంటే అది మరింత వేడిరా చేసే అవకాశం ఉంటుంది. జంజీలో ఉన్నటువంటి స్పందన చాలా తీవ్రంగా బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేసే దిశలో మళ్ళుతుంది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ
చాలా వ్యూహాత్మకంగా సాగుతుంది. రాహుల్ గాంధీ తాజాగా ఈ జన్జీ ఉద్యమంలో వీరోచితంగా పోలీసులు ఎదురొడ్డి ఉద్యమంలో నిలబడినటువంటి అనేక మంది ఆందోళనకారులతో సమావేశమయ్యారు. మీడియా సమావేశం నిర్వహించి అటు అమిత్ షా ఇటు మోడీ మీద తీవ్రమైన కామెంట్ చేశారు. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జంజీ ఆందోళనకారుల మీద సాగుతున్నటువంటి ఆన్లైన్ హెరాస్మెంట్ని తీవ్రంగా నిరసించారు. ఈ తరుణంలో ఒకవైపు రాహుల్ గాంధీ వేగంగా పావులు కదుపుతుంటే రెండో వైపు సీజేపీ కూడా ఈవీఎంల వ్యతిరేక ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్నటువంటి వైనం మాత్రం దేశ రాజకీయాల్లో మూలమలుపుగా మారేదానికి ఆస్కారం ఇచ్చే దిశలో ఉంటుందన్నది నిస్సందేహం. అలాంటి పరిస్థితే వస్తే ఈవీఎంలకు మద్దతుగా అనేక మంది సాధారణ జనాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. చాలామంది గుర్తుండే ఉంటుంది, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాకరే శివసేన ఓటమి తర్వాత చాలా గ్రామాల్లో స్థానికులు స్వచ్ఛందంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళనకు పూనుకున్నారు. ఈవీఎంలు తగలబెట్టడం, ఈవీఎం ఉన్నటువంటి కేంద్రాల మీద దాడులకు వెళ్ళడం, ఇలా చాలా రచ్చ అయితే మహారాష్ట్రలో నడిచింది. బీహార్లో కూడా ఈవీఎంల వినియోగం మీద అనేక సందేహాలు వెల్లడయ్యాయి. ఈ తరుణంలో ఇప్పుడు సీజేపీ ఈవీఎంల వ్యతిరేక ఉద్యమానికి కనుక పూనుకుంటే క్షేత్రస్థాయి నుంచి కూడా ఈసారి మద్దతు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు సీజేపీకి కేవలం అర్బన్ ఏరియాల్లో, అందులోనూ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో చాలా పెద్ద స్థాయిలో ఆదరణ దక్కింది. అదే బీజేపీ ప్రధానమైన ఓట్ బ్యాంక్ కావడంతో ఆర్ఎస్ఎస్లో కూడా కదలిక వచ్చింది. ఈ తరుణంలో ఇప్పుడు మరిన్ని వర్గాలను, క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంత ప్రజలను కూడా కదిలించే దిశలో ఉద్యమానికి పూనుకుంటే అది అనేక రకాల మార్పులకి రాజకీయంగాను సామాజికంగాను కూడా కీలకమైనటువంటి దిశ చూపించే మార్గంగా మారేదానికైతే అవకాశం ఉంటుందన్నది నిస్సందేహం. మరి సీజేపీ ఏ తీరున ఈవీఎం వ్యతిరేక ఉద్యమం, ముఖ్యంగా ఎన్నికల వ్యవస్థలో ప్రక్షాళన కోసం చేపట్టేటువంటి ఉద్యమం ఉంటుందో, అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో, రాజకీయంగా ఏ మార్పును తీసుకొస్తుందో, ఇదంతా దేశ భవిష్యత్తుని నిర్దేశించే అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది.